హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాష్రూంలో కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. స్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాష్రూంలో కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. స్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్ తోటి ఆత్మహత్యకు పాల్పడినటువంటి సందర్భం. ఎందుకంటే ఉదయం 5:30 ప్రాంతంలో అతను వాష్రూమ్ లోకి వెళ్లడం జరిగింది. వాష్రూమ్ లోకి వెళ్లిన తర్వాత తన సర్వీస్ రివాల్వర్ తోటి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ శబ్దం రావడంతో గమనించి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి స్వామి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు తన డైరీలో ఒక సూసైడ్ నోటు కూడా రాయడం జరిగింది. తను ఆత్మహత్యకు తన భార్య పిల్లలు ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు కారణం కాదు, నా భార్య పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, ఎవరైనా తన భార్య పిల్లలను వేధిస్తే దయమయ్యి వదిలిపెట్టనంటూ కూడా ఆ సూసైడ్ నోట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం కనపడుతుంది. కేవలం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇతరత్ర కారణాలతోటే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే డీజీపీ సివి ఆనంద్ కూడా ఘటనా స్థలంలో పరిశీలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య అనేది ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి సంఘటన కాబట్టి విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ తీవ్ర అంటే డిప్రెషన్, మరోవైపు ఆర్థిక సమస్యలు ఉన్నాయనేటువంటి అంశాలు చెప్తూ ఉన్నారు. ఇంకా పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాలి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాని తర్వాత పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటపడతాయి, ఎందుకంటే తను సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు ప్రాణమైనటువంటి కారణాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అతను రాసినటువంటి సూసైడ్ నోటు, డైరీలో రాసుకున్నటువంటి సూసైడ్ నోట్ ను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి పోలీసులు అధికారికంగా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శుభాన్, తోటి ఉద్యోగులు ఏమంటున్నారు? తనకు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఆర్థిక కారణాలు ఉంటాయా, లేకుంటే మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? ఎందుకంటే సూసైడ్ నోట్లో అలా రాయటం వెనక ఏమైనా ఉద్దేశం ఉందా అనేది కూడా ఏమైనా తోటి ఉద్యోగుల నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అయితే ఇప్పటి వరకు తోటి ఉద్యోగులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం నైట్ డ్యూటీలో ఉన్నాడు. నైట్ డ్యూటీ చేసిన తర్వాత తెల్లవారుజామున వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి వాష్రూమ్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 నిమిషాల వ్యవధిలోనే అక్కడ కాల్పుల శబ్దం వినిపించింది. అయితే ఈ కాల్పుల శబ్దం విని లోపలికి వెళ్లి చూసేటప్పటికే అప్పటికే తను సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కానీ ఆత్మహత్యకు కారణాలు ఏంటని తమకు కూడా తెలియదు. కానీ అతను ఒక డైరీ తోటి ఉన్నాడు కాబట్టి ఆ డైరీని ఓపెన్ చేసి చూసినటువంటి సమయంలో ఆ డైరీలో స్వయంగా ఆయన రాసినటువంటి అంశం ఏంటంటే, ఎవరైనా నా భార్య పిల్లలను వేధించడం, హింసించడం చేస్తే నేను దయమైనా సరే వాళ్ళని వదిలిపెట్టను, ఎందుకంటే వారంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళంటే నాకు చాలా కోరిక అనేటువంటి అంశాన్ని ప్రధానంగా అందులో డైరీలో రాసినటువంటి అంశం. మరొక అంశం ఏంటంటే, నా భార్య పిల్లలు తప్పు చేయలేదు, వాళ్ళను ఎవరు ఏమనవద్దు, ఇదే నా చివరి కోరిక అంటూ కూడా ఆ డైరీలో రాశాడు. మరి డిప్రెషన్, ఆర్థిక సమస్యలతోటి ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శుభాన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.